అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం నర్సీపట్నం వచ్చిన మాజీ మంత్రి అయ్యన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై విమర్శించారు. కూటమిలో అందరూ ఐక్యంగా పనిచేశాం. పవన్ కళ్యాణ్ కు 2 చేతులతో నమస్కారం చేస్తున్నా. రాష్ట్రంలో ప్రజా తీర్పు ఒక సునామీ. ఎవరు ఊహించని ఫలితాలొచ్చాయి. ఎన్టీఆర్ హయాంలో సైతం ఇటువంటి మెజారిటీ రాలేదు. మోడీ సహకారంతో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే కేంద్రం అవసరం తప్పనిసరి అని పేర్కొన్నారు. పథకాలతో పాటు శాశ్వతమైన అభివృద్ధి పనులు కావాలని ఈ విధంగా ఆయన పాత్రుడు అన్నారు. దౌర్భాగ్యుడు మాత్రం ముఖ్యమంత్రి ఉండడానికి వీల్లేదు. నన్ను నమ్మి నాతో ఉంటే ఉండండి, లేదా పొండి అని చెప్పాడు కార్యకర్తలకి. ఇవాళ అతను చెప్పిన మాట నిజమైంది. ఇవాళ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ విభేదాలు లేకుండా, పార్టీల్లో గొడవలు లేకుండా ఐక్యమైక్యంగా పనిచేసి ఈ చెత్తనా కొడుక్కి ఇవాళ సమాధి కట్టాం. ఇది ఒక మంచి రోజులు. అంచేత నేను ఈవేళ బీజేపీతో కలిసి ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ఆ రోజు వ్యతిరేకించారు, మేమంతా సపోర్ట్ చేసాం. ఎందుకు సపోర్ట్ చేసామంటే గెలవడం ముఖ్యం కాదు. రాబోయే 5 రోజుల్లో ప్రజలు మా మీద చాలా పెద్ద భారం పెట్టారు. గెలవడం ముఖ్యం కాదు, గెలవడం సంతోషం కాదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ అందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు దగ్గర నుంచి మా దగ్గర వరకు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మా మీద. అంతే ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నది మా ధ్యేయం. మరి పూర్వం వైభవం రావాలంటే కేంద్ర ప్రభుత్వంలో సహకారం మనకు అవసరం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులు మనకు అవసరం. అంచేత ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ప్రధానమంత్రిగా మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి సూచనలు క్షుణ్ణంగా ఉన్నాయి. దానికి ప్రధానమైన పాత్ర చంద్రబాబు నాయుడు గారు వహించబోతున్నారు. రేపు అతను ఢిల్లీ వెళ్తున్నారు మోడీ గారిని కలడానికి. మళ్ళీ మోడీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారు. మోడీ గారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని, ఏదో పథకాలు ఉంటాయి, ఇప్పుడు పథకాలు ఉంటాయి కాదని నేను, పేదవాడి కోసం ఏ ప్రభుత్వం ఆలోచిస్తుంది. పథకాలతో పాటు శాశ్వతమైన కార్యక్రమాలు కావాలా. శాశ్వత కార్యక్రమాలు కావాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలా. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. రైతులకు ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అలాగే నా విశాఖపట్నం జిల్లాకు వచ్చే సుజల స్రవంతి పూర్తయితే కొన్ని వేల ఎకరాలు నీరు వస్తుంది. అటువంటి శాస్త్రీయ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి మంచి దిశగా ప్రయాణం చేసి మోడీ గారితో జతకట్టి అందరం కలిసి, మోడీ గారు మేమంతా కలిసి అతను భారతదేశం కోసం ఆలోచిస్తే మన రాష్ట్రం కోసం ఆలోచించి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తామని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే నర్సీపట్నం వరకు వస్తే ఇప్పటి వరకు నాకు ఎప్పుడూ రాని మెజార్టీ ఇప్పుడు వచ్చింది. ఎన్నిసార్లు పోటీ చేశాను, ఎన్నిసార్లు గెలిచాను, ఎప్పుడూ రాని మెజార్టీ ఇప్పుడు నాకు వచ్చింది. గతంలో 23,000 ఎంతో వచ్చింది నాకు, ఇప్పుడు 24,000 దాటింది. ఇంత నమ్మకంతో నర్సీపట్నం ప్రజలందరూ కూడా నన్ను నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయను. నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ నేను 5 సంవత్సరాలు చెప్పాను, ఇదే నాకు ఆఖరు ఎలక్షన్ కూడా చెప్పాను. నేను ఈ ఆఖరు ఎలక్షన్లో నన్ను గెలిపించి నమ్మి, నా మాట నమ్మి నాకు ఓట్లు వేసి గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ అస్థిరత చేయకుండా ఒక శాశ్వతమైన కార్యక్రమాలు చేస్తాను. నాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది, బుర్రలో ప్లాన్ పెట్టుకున్నాను నేను ఏటేటి చేయాలనేది. ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ, హెల్త్ సెకండ్ ప్రయారిటీ, రోడ్లు థర్డ్ ప్రయారిటీ, అలాగే ఇరిగేషన్ సిస్టమ్స్ 4th ప్రయారిటీ పెట్టుకొని ఈ మన నర్సీపట్నాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను పూర్తిగా పనిచేస్తాను. నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి నర్సీపట్నం ప్రజలకి, అలాగే యూత్, నర్సీపట్నం యూత్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుర్రవాళ్ళు కానీ ఎంతో రాత్రింపాలు కష్టపడ్డారండి. గత 5 సంవత్సరాలు నన్ను ఎంత హింసించారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. నేను బాధపడలేదు, సంతోషపడ్డాను. ఎందుకంటే అంత పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి వస్తే కొన్ని వేల మంది జనం నా ఇంటి ముందు కావలా కాశారు. నాకు ఏ పదవి లేకపోయినా అయ్యన్న పాత్రి గారు మీకు అండగా ఉన్నాం మేము అని నిలబడ్డారు నర్సీపట్నం ప్రజలు. ఈ రుణం ఈ జనంలో నేను తీర్చుకోలేను. ఈ 5 సంవత్సరాలు కష్టపడతాను. కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ప్రాంతాన్ని బాగు చేసుకొని నర్సీపట్నం ప్రజలందరికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా
మీ ద్వారా మనం చేస్తున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టినప్పుడు, నా మీద 16 కేసులు పెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది అభిమానులు నాయకులు మా ఇంటికి వచ్చి నాకు మేము ఉన్నాం సార్ మీకు ధైర్యంగా అని చెప్పి నాకు చెప్పారు. వాళ్ళందరూ కూడా మన ఎలక్షన్లో నాకు ఎంతో సాయం చేశారు. ఎక్కడి నుంచి వచ్చిన